హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మేము బోటి కర్రీ చేస్తున్నామండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్ ఉంటే మీరే కొంచెం చూసి చూడనట్లు ఉండాలి. ఫస్ట్ బోటి కర్రీ తీసుకున్నామండి. తర్వాత వచ్చి మసాలా ఐటమ్స్ అండి. ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తీసుకున్నాము. ఆ తర్వాత వచ్చి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్న తర్వాత కాస్త వేడి అవ్వాలండి. వేడి అయిన కాసేపట్లో తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ అనేది తగినంత వేసుకోవాలండి. అంటే ఒక్కొక్కరు ఒకలాగా వేసుకుంటారు. మనం ఎంత కావాలనేది మన ఇష్టం అండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త వేడి అయిన తర్వాత వచ్చి తాలింపుకి సంబంధించిన అన్నీ వేసుకోవాలండి. ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అనేది కాస్త వేగిన తర్వాత వేసుకోవాలండి. కరివేపాకు మీరు చెప్పట్లేదు, కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ కాస్త వేగాలండి. వేగిన తర్వాత ఈ కలర్లో వచ్చిన తర్వాత కాస్త కరివేపాకు వేయాలండి. రెండు అవుతుంది. పచ్చిమిర్చి, ఆనియన్ వేసిన తర్వాత కాసేపటికి కరివేపాకు వేయాలండి. ఇది కాస్త వేగాలి. వేగిన తర్వాత వచ్చి మనము ఈ స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి ఇప్పుడైనా వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టము. మేము ఇప్పుడు వేస్తున్నామండి. ఇది ఎంత అనేది మనం తగినంత వేసుకోవాలండి. ఒక్కొక్కరు ఒకలాగా వేసుకుంటారు. వేసిన తర్వాత ముందైనా వేసుకోవచ్చు, మధ్యలో అయినా వేసుకోవచ్చు అండి. ముందే వేయాలని ఏం లేదండి. ఇది కాస్త వేగాలండి. వేగితే కర్రీ కొంచెం టేస్టీగా కర్రీ వేసుకొని మొత్తం కర్రీ మనం తెచ్చుకున్న కర్రీ ఎంత వేయాలని తీసుకున్న తర్వాత కాస్త మొత్తం వేగాలండి. కర్రీ వేస్తున్నాము. అంటే మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామండి. ఏదైనా మిస్టేక్స్ అయితే కొంచెం చూడండి. కలపాలండి కాసేపు. ఆయిల్ కొంచెం మిక్స్ అయితే కర్రీ కొంచెం టేస్టీగా అవుతుంది. గ్యాస్ కాస్త ఎక్కువలో పెట్టుకోవాలండి. స్లోగా పెడితే చాలా టైం పడుతుందండి కర్రీ ఉడకడానికి. నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత కాసేపు ఆయిల్లో బాగా ఉడికితే టేస్టీగా చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ. కాసేపు ఉంచుతాం. మూత మూయాలండి. కాసేపు ఉంచాలి అలాగే. వేగిన తర్వాత మనకు కావాల్సిన ఏంటంటే అంటే కొందరు ముందే వేస్తారండి పసుపు, కొందరు చివరిలో కూడా వేస్తారు. అది ఒక్కొక్కరు ఒకలాగా వేసుకుంటారండి. మేమైతే చివరిలో ఆయిల్లో ఉడికిన తర్వాత వేస్తున్నామండి. సో తర్వాత ఉప్పు, తర్వాత మనం మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఈ మిర్చి పౌడర్ ఎంత అనేది మనకు తగినంత వేసుకోవాలండి. మరి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా అవుతుందండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే ఆ ఉప్పు, కారం, అలాగే మిర్చి పౌడర్ అనేది మొత్తం కర్రీకి మొత్తం కలిసిపోతుందండి. కలిసిపోతే మనకు కర్రీ టేస్టీగా వస్తుందండి. ఇలా కాసేపు ఉంచిన తర్వాత కాసేపు ఉంచాలండి. ఉంటే కర్రీ మొత్తం ఆయిల్కి ఉప్పు, కారం అవన్నీ పట్టుకుంటే కర్రీ చాలా టేస్టీగా అవుతుందండి. ఫ్రెండ్స్, మేము చేసిన కర్రీ ఇలా అయిందండి. ఇప్పుడు కాసేపట్లో మనం మసాలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ మసాలా కొంచెం వేసి కలపాలండి. కలిపిన కాసేపటికి మనము కాసేపు మొత్తం కలపాలండి. మసాలా మొత్తం మిక్స్ అవ్వాలండి. మసాలా వేసిన 2 నిమిషాల తర్వాత మనము కొత్తిమీర వేయాలండి.
కొత్తిమీర వేయాలి, తర్వాత పుదీనా ఇట్లా మొత్తం వేయాలి. వేసిన కాసేపటికి మొత్తం కలపాలండి. కలిపేస్తే మొత్తం మిక్స్ అవుతుందండి. కొత్తిమీర పుదీనా వేసామండి. వేసిన తర్వాత కర్రీ మొత్తం ఇలా అయిందండి. మొత్తం అన్నీ అయిపోయినాయండి. కొత్తిమీర పుదీనా మసాలా గిట్ట యాడ్ చేసామండి. మసాలా యాడ్ చేసిన తర్వాత కాసేపు ఒక 2 మినిట్స్ నుంచి తీసేయాలండి. మొత్తం కర్రీ అయితే ఇలా అయిందండి మొత్తానికి. బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్. 2 మినిట్స్ ఉంచిన తర్వాత దించాలండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము కర్రీ చేసామండి. కర్రీ ఇలా అయింది. ఆ తర్వాత చపాతీస్, రైస్, ఇంకా ఆల్మోస్ట్ మజా హ్యాపీ తెచ్చుకున్నామండి. ఏదో సరదాగా ట్రై చేసామండి. ఏమన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు చూసి చూడనట్లు ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.